హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏం బ్రేక్ఫాస్ట్ చేశారన్నది కామెంట్ చేయండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తా. చూస్తున్నారా? పొంగనాలు, ఇడ్లీ, పల్లీ చట్నీ, టమాటో చట్నీ. ఏంటి మీరు రోజు ఇన్ని వేసుకుంటారా అనుకుంటున్నారా? అంత సినిమా లేదండి. లాస్ట్ టైం ఒక వీడియో చూశాను, దోశ పిండితో ఇడ్లీ చేయొచ్చని. చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. నైట్ బావని అడిగాను అనమాట, ఇడ్లీ పిండితో దోశ చేయనా అంటే, ఎలా ఉంటాయి, దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి కావాలి, బాగాలేకపోతే నేను తినను అన్నాడు. ఇంకా సరే, మళ్ళీ సడన్గా ఇడ్లీ చేసేసాక అది బాగాలేదు, ఆయనకు నచ్చలేదు అంటే కష్టం అవుతుంది కదా. అందుకోసమని కొంచెం ఇడ్లీ, అదే దోశ పిండితో కొన్ని గుంత పొంగనాలు వేసాను అనమాట. పర్లేదు, వీడియోలో చెప్పినట్టయితే బాగాలేదు. ఇదే కాదు, లాస్ట్ టైం రవ్వ దోశ కూడా, అంటే రవ్వ దోశ కాదు, రవ్వతో చేస్తాం కదా ఊతప్పం, కర్డ్ వేసి, అది కూడా అట్ట ఫ్లాప్ అయింది నాకు. ఇడ్లీది కూడా ఫ్లాప్ అయింది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ఏది చూపిస్తే అది చెయ్యకూడదు. మామూలుగా నేను ట్రై చేయను కొత్తవి, అయినా సరే ఎందుకో కొంచెం ఈజీ ప్రాసెస్ కదా అని అనుకున్నా, కానీ సెట్ అవ్వాలి. మాకైతే అవ్వలేదు, అందరికి అవ్వదని నేను చెప్పాను. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? యూట్యూబ్లో, ఇన్స్టాలో చూసి ఫెయిల్ అయిన రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, అలాగే మీ బ్రేక్ఫాస్ట్ అయిందా లేదా, అయితే ఏమైంది అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.